హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు దుబాయ్లోని ఒక అందమైన ప్లేస్ గురించి చెప్తాను. జనరల్గా దుబాయ్ అనగానే మనకి అక్కడ ఉండే డిజర్ట్స్, బుర్జ్ ఖలీఫా, ఫెర్రిస్ వీల్, ఇంకా చాలా కలర్ఫుల్గా షార్క్స్తో ఉండే అక్వేరియంస్ గుర్తొస్తూ ఉంటాయి కదా. కానీ ఇవే కాదండి, అక్కడ మనం డెఫినెట్గా చూడాల్సిన ఇంకొక ప్లేస్ కూడా ఉంది. అది ఏంటి అంటే మిరాకిల్ గార్డెన్. డెఫినెట్గా దుబాయ్ వెళ్తే వీటన్నిటితో పాటు ఈ గార్డెన్ని కూడా తప్పకుండా చూడాలి. అంత బాగుంటుంది ఈ గార్డెన్. మీకు తెలుసా, ఈ గార్డెన్ ఎడారిలో పెంచుతున్నారు. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ న్యాచురల్ ఫ్లవర్ గార్డెన్. ఈ గార్డెన్లో మొత్తము 72,000 స్క్వేర్ మీటర్స్లో ఉంది. ఇందులో మొత్తం 250 మిలియన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ గార్డెన్ని వ్యాలంటైన్స్ డే రోజు 2013లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ని సొంతం చేసుకుంది. అది 1 ఫర్ వరల్డ్స్ లార్జెస్ట్ వర్టికల్ గార్డెన్ ఇది, అండ్ అనదర్ 1 ఎయిర్బస్ A380 ఫ్లవర్ స్ట్రక్చర్కి గాను దీనికి 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఇది ఇయర్ అంతా కూడా ఓపెన్లో ఉండదు, ఓన్లీ సెప్టెంబర్ టు ఏప్రిల్ వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. దీన్ని ఎవ్రీ ఇయర్ సీజన్కి తగ్గట్టుగా యూనిక్ థీమ్స్ అండ్ డిజైన్స్తో చేంజ్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లోరల్ స్ట్రక్చర్స్ని. ఆల్రెడీ మీరు చూసున్నా కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడ యూనిక్ ప్యాటర్న్స్లో డిజైన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎన్నిసార్లు చూసినా కూడా మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కొత్తగానే ఉంటుంది. సో దుబాయ్ వెళ్తే మాత్రము డెఫినెట్గా మీ లిస్ట్లో ఈ మిరాకిల్ గార్డెన్ కూడా యాడ్ చేసుకోండి. అదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి.